పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రారమ్మంటోంది. దీంతో పట్నం పల్లెబాట పట్టింది. స్పెషల్ బస్సులు, అదనపు రైళ్లు ఏవీ సరిపోవట్లేదు. సందట్లో సడేమియల్లా జనం జేబులు ఖాళీ చేసేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అయినా ఆగడం లేదు ప్రయాణం. పండగకి ఎలాగైనా సరే ఊరికి చేరుకోవాలి, బంధుమిత్రులతో సంబరాలు జరుపుకోవాలన్నదే అందరి లక్ష్యం. సకుటుంబ సమేతంగా సొంత వాహనాల్లో ఊరిబాట పట్టారు లక్షలాది మంది జనం. దీంతో రోడ్లు కనిపించట్లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఎటు చూసినా సంక్రాంతి రద్దీనే. టోల్గేట్ల దగ్గర గంటల కొద్దీ పడిగాపులే. సంక్రాంతి పండుగ వేళ రికార్డు స్థాయిలో వాహనాలు రోడ్డెక్కాయి. సొంత వెహికల్స్ లో కొందరు, బస్సులో మరికొందరు పల్లెబాట పట్టారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 83,000 వాహనాలు ఏపీకి వెళ్లాయి. ఇప్పటి వరకు మొత్తం 1,45,000 వాహనాలు ఏపీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ 7,500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పలు కాలేజీలు, స్కూళ్లకు చెందిన బస్సులను కూడా తిప్పుతోంది. తెలంగాణ ఆర్టీసీ సైతం ఏపీకి 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక రైళ్లు కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోవడం, ప్రైవేట్ బస్సులో ఛార్జీలు భారీగా ఉండడంతో కొంతమంది బైక్లలో, కార్లలో కూడా వెళ్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరోవైపు ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో వాహనాలు కిక్కిరిసిపోయాయి. నగరం నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలంలోని పంతకి టోల్ ప్లాజా దగ్గర 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలను 12 గేట్ల ద్వారా టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాటి కోసం 4 గేట్లు కేటాయించారు. సంక్రాంతికి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో విజయవాడ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 25 డ్రోన్స్ ఉపయోగించి రద్దీని బట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు.